హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? మీరంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. పొద్దున్నే లేచి చక్కగా ఇవాళ సంకటహర చతుర్దశి అండి. చవితి రోజు ఆదివారం వచ్చింది. చక్కగా పొద్దున్న లేచి ముగ్గులు పెట్టుకొని చూడండి, చందమామ ఇంకా వెళ్ళలేదన్నమాట. 5:30కే లేసాను, ముగ్గులు పెట్టుకొని. పక్షులు ఏం కనిపించలేదండి, పైకి వెళ్ళాను. దోశలు వేసానండి వీళ్ళకి. ఈరోజు ఒక్క పొద్దు ఉంటాం కదా, గణేషునికి పూజ చేసుకునేటప్పుడు ఒక్క పొద్దు ఉండాలండి. చక్కగా దోశలు వేసానండి వీళ్ళకి. దోశలు వేసి ఉల్లికారం అన్నమాట, ఉల్లికారం రాసి వాళ్ళకి ఇస్తా, మా బాబుకి మా వారికి. పొద్దున్నే టిఫిన్ దోశలండి మా ఇంట్లో ఈరోజు. అలాగా పప్పుల పొడి వేసుకోవాలి దానిపైన. దోశలు ఎర్రకారం వేసి దోశకి రాసి పప్పుల పొడి వేసుకోవాలండి. అలాగా వేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయండి, బాగుంటాయి దోశలు. అలాగే వేసుకుంటే చాలా బాగుంటాయి. ఎంత నెయ్యి వేసుకోవచ్చు అండి, పైన నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఎర్రకారం పప్పుల పొడి అండి, బాగుంటుంది. అది ఎర్రకారం అండి, పప్పుల పొడి. పిండి నిన్ననే రుబ్బానండి. చక్కగా నాన్ స్టిక్ కళాయి, అది పెనుమై లేసి వస్తుంది మనం తీయకముందే. అలాగా అట్లా కారం రాస్తేనే తింటారండి మా ఇంట్లో. ఇంకా ఏంటండి, మీరు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారు ఈరోజు? తర్వాత అండి, ఇవాళ సంకట చతుర్దశి కదా. ఇవాళ గణేషునికి ఉండ్రాళ్ళు చేయబోతున్నానండి. ఉండ్రాళ్ళు రవ్వతోటి చేస్తున్నాను అనమాట. స్వీట్ కాకుండా హాట్. సాల్టు, జీలకర్ర అండి, బియ్యపు రవ్వ అండి 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు బియ్యపు రవ్వకి 2 కప్పులు వాటర్ అండి. ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మనం. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అనమాట, ఒక 4-5 స్పూన్లు వేసుకుందాం. 2 కప్పులు బియ్యపు రవ్వకండి 2 కప్పులు, 1 కప్పు బియ్యపు రవ్వకి 2 కప్పులు వాటర్ అండి. అది తీసుకున్నాను నేను, లలిత బ్రాండు రవ్వ. బియ్యంతోనైనా చేసుకోవచ్చండి. ఒక 2-3 గంటలు నానబెట్టి బియ్యము చక్కగా ఆరబోసి మిక్సీలో వేసుకుంటే రవ్వ అయింది అనమాట. 1 కప్పు వాటర్ పోసానండి. ఇంకో కప్పు కూడా పోసుకోవాలి. 2 కప్పులు వాటర్ అనమాట. 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్దండి. హెచ్చు తగ్గులు కాకుండా ఉంటుంది అనమాట. బాగుంటాయి, బాగా చక్కగా మనం లడ్డు చుట్టుకోవటానికి బాగా వస్తుంది. నీళ్ళు మరుగుతున్నాయండి. మరిగేటప్పుడే మనం సాల్టు, జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు బాగా కొంచెం నానబెట్టుకున్నాం కదా ఒక 2-3 గంటలు, అప్పుడు దీంట్లో వేసుకొని కొంచెం 2 పొంగులు రానిస్తే ఉడుకుతాయండి. అంత మెత్తగా కూడా ఉడకకూడదు అనమాట. కొద్దిగా ఇట్లా తుంచితే కొంచెం విరిగిపోయేటట్టు ఉండాలి. మనం తింటుంటే కూడా లడ్డు బాగా అక్కడొకటి తగులుతూ ఉంటుందండి, బాగుంటుంది అనమాట. ఈ ఉడికినాయి కదా, నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుందండి. తర్వాత సాల్టు, జీలకర్ర వేసుకొని ఎక్కువ మరగనియొద్దండి. మనం జీలకర్ర వేసినాక మళ్ళీ వాటర్ అంతా, జీలకర్ర అంతా ఇది ఒక కలర్ వేరే వస్తుంది అనమాట. వాటర్ ఎమ్మటే ఇది రవ్వ పోసుకోవాలి మనం. అవి వేసుకుని ఎమ్మటే చక్కగా మెల్లగా కలుపుకుంటూ రవ్వ పోసుకోవాలి. కానీ ఇంకా నేనే వీడియో తీసుకుంటున్నా కదా, నేనే మెల్లగా పోసి కొంచెం కొంచెం పోసుకుంటా కలిపానండి. అలాగా 2 కప్పులు వాటర్ కండి 1 కప్పు రవ్వ సరిపోయిద్ది. కరెక్ట్ కొలత అండి. చక్కగా లడ్డుకు వస్తుంది మనకి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కలిపి మూత పెట్టేసామనుకో మెత్తగా మగ్గిద్ది అనమాట. పొలుగు ఉందనుకో బాగుండదండి. చూడండి మగ్గింది. ఒక్కసారి అలా కలుపుకొని అలా కలుపుకుందాం ఒకసారి. అది చూడండి, అట్ట పొడిగా చక్కగా ఉడికింది, బాగా మగ్గింది. అట్లా ఉండాలి.
పొలుగు పొలుగ్గా ఉండొద్దండి. మనం తింటుంటే మళ్ళీ బాగుండదన్నమాట. దించి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనిద్దాం అది. చల్లారితే లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుందండి. అంత చల్లారొద్దన్నమాట. వేపుడు పప్పు అండి. మా నాయనమ్మ మేము చిన్నప్పుడు చేసేదన్నమాట ఇలాగా. వేయించి పప్పు పప్పు వేయించిన పప్పు అన్నమాట. వేపుడు పప్పు అంటాం మేము దీన్ని. ఆయిల్ వేసుకొని కొంతమంది నెయ్యి వేసేదండి మా నాయనమ్మ. నేనైతే ఆయిల్ వేసాను, నెయ్యి తినరు కొంచెం వీళ్ళు. ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు వేసానండి ఆయిల్లో. చూడండి, ఎడు చూపిస్తున్నాను. అక్కడ పెన్ను ఉంటే ఇక్కడ చూపించుకుంటున్నా. మనం ఏదైనా వంట చేస్తుంటే అదే ధ్యాసలో ఉంటాం కదండి. అది చక్కగా కలిపేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసానండి. వేసి అది తీసేసి ఈ కుక్కర్లో వేసుకోవాలి మనం. కుక్కర్లో వేసేసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఈ ఉండలు చేశాను నేను. ఉండలు చేసాను చక్కగా. అవి పాత్రలో పెట్టుకుందాం. ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసి కొద్దిగా ఉడకాలండి. ఒక 5 నిమిషాలు ఉడికితే బాగుంటాయి అన్నమాట. మనం తింటుంటే కూడా ఇది లేకుండా ఉంటే చక్కగా ఉడుకుతాయి. అయిగోండి అలా పెట్టుకోవాలి. ఉండలు చేసానండి, లడ్డు కట్టుకున్నాను. అది అలాగా ఒక్క 5 నిమిషాలండి. ఒక 5 నిమిషాలు అలాగ ఉంచితే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. మనం పట్టుకున్నా కూడా చెక్కు చెదరదు, లడ్డు అలాగే ఉంటుంది. తర్వాత అండి మనం బియ్యం ముడుపు కట్టుకుంటాం కదా ఈరోజు గణేషునికి. తెల్లటి వైట్ క్లాత్ తీసుకొని వాటర్లోనండి పసుపు వేసుకొని ఆ పసుపులో ఈ క్లాత్ ముంచాలి. మీ ఇష్టం అండి. నేను వైట్ తీసుకున్నాను. మీరు ఎల్లో కలర్ దైన తీసుకోవచ్చు, రెడ్ క్లాత్ అయిన తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇలా వైట్ క్లాత్ పసుపు నీళ్ళలో ఇలా ముంచితేనండి కొద్దిసేపు అట్లా ఉంచితే పసుపు అంతా టవలకు పట్టిద్ది. అప్పుడు తీసుకెళ్ళి చక్కగా కొంచెం అలాగా పిండేసి అక్కడ తెరపలు లేకుండా ముంచాలండి. తెరపలే ఉండొద్దు. అలాగ చూసుకొని మనం పసుపు సాలకపోతే కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకొని తర్వాత బాగా అంతా కలిసేటట్టు చేసుకోవాలన్నమాట. తడుపుకోవాలి. అది తడిపి చక్కగా చూడండి, అది అట్లా పొరలు లేకుండా వైట్ లేకుండా తడుపుకోవాలి. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నానండి. లేకుండా చక్కగా ఒక 5 నిమిషాలు అలాగే పెట్టారనుకోండి, ఆ వాటంతా పీల్చుకుంటుంది. ఎక్కడ వైట్ లేకుండా కలిసిపోద్ది అన్నమాట. అలాగా ఎక్కడ మనం దేవుడికి కట్టేది కదండి, చక్కగా ఎక్కడ వైట్ వైట్ క్లాత్ లేకుండా తడుపుకోవాలన్నమాట. తీసుకెళ్ళి ఆరేసుకున్నానండి. బాగా ఎల్లో కలర్లో వచ్చింది. ఆరేసుకున్నా. అది ఆరిన తర్వాత తీసుకొచ్చి దేవుళ్ళందరినీ మంచిగా నీట్గా ఫోటోలన్నీ చక్కగా పెట్టుకున్నానండి. తర్వాత ముగ్గు వేసుకోవాలి మనం పీట మీద. పీటకంతా పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకోవాలండి. పీట పైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసుకొని అలంకరించుకొని చక్కగా పసుపు కుంకుమ వేసుకోవాలండి. భక్తితో చేసుకోవాలండి, నమ్మకంతో చేసుకోవాలి ఈ పూజ. చక్కగా మనకి బాగా గణేశుడు అనుగ్రహిస్తాడండి మనల్ని. ముడుపు కట్టుకుంటే చాలా మంచిదండి. మీరు కూడా సంకట చతుర్దశి పౌర్ణమి తర్వాత వచ్చిద్దండి. 4 రోజులకి 3 రోజులకి అట్లా వస్తుందన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు మనం ముడుపు కట్టుకోవాలి. తర్వాత అండి గరిక తీసుకొచ్చి అలాగా పీట పైన ఇట్లా పరచాలన్నమాట. చక్కగా నీట్గా పెట్టుకొని గరిక అట్లా వేసుకోవాలండి. గణేషుని మనం కూర్చోబెట్టుకోవాలి కదా. ఆకులండి, తెల్ల జిలేడు ఆకులు చక్కగా స్వస్తికి గుర్తేసుకున్నాను. పువ్వులు కూడా దొరికినాయండి. మా అబ్బాయి కోసుకొచ్చాడు. వాళ్ళ స్కూల్ దగ్గర ఉంటే చెట్టుకి పువ్వులను అవి కోసుకొచ్చాడు అనమాట. తెల్ల జిలేడు ఆకులండి.
ఎక్కువ పువ్వులు దొరికితే అష్టోత్తరం చదువుకోవచ్చండి. తెల్ల జిలేడి పువ్వులే కావాలి. మామూలుగా వేరే అవి ఉంటాయి కదా, అవి వేసుకోవద్దు. వేస్తే అండి అక్కడ 9 ఆకులు కానీ 5 ఆకులు కానీ అట్లా చక్కగా మనం భగవంతుడిని సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి అట్లా లెక్కతో వేసుకోవాలన్నమాట. అట్లా 5 ఆకులు 9 ఆకులు ఇష్టమండి. మధ్యలో ఒక ఆకు పెట్టేసి చూడండి, మనం అవి వేసుకున్నాం కదా, చక్కగా ఆకులు పెట్టుకున్నాం కదండి, జిలేడి ఆకులు పెట్టుకున్నాం కదా. పైన బియ్యం పోసాను. బియ్యం పోసి ఒక చెంబు నిండా బియ్యం తీసుకోవాలండి. చెంబు నిండా బియ్యం తీసుకొని చక్కగా పసుపు కుంకుమ ఒక కాయను పెట్టుకోవాలి. ఎర్రని అక్షంతలు వేసుకోవాలండి. ఎర్రని అక్షంతలు వేసుకొని చూడండి, అయ్యో ఎర్రని అక్షంతలు చెంబు పైన వేసి చెంబు నిండా బియ్యం పోసుకోవాలండి. ₹1 కాయిన్ పెట్టుకోవాలి. ₹1 కాయిన్ పెట్టి ఒక ఆకు అండి, మనం స్వస్తిక్ గుర్తు తీసుకున్నాం కదా, ఆకు పెట్టి పైన ప్లేట్ అయిన పెట్టుకోవచ్చు. ఆకు లేకపోతే మీ ఇష్టం అండి. ఆకుంటే ఆకైనా పెట్టవచ్చు, లేకుంటే మామిడాకైనా పెట్టవచ్చు. తర్వాత గణేషుని కూర్చోబెట్టుకుందాం అండి. శ్వేతాద్రి గణేషుడు అనమాట. తెల్ల జిలేడి చెట్టు నుంచి చేశారనమాట. తర్వాత మన ఇంట్లో ఉన్న వెండి విగ్రహం పెట్టుకున్నాం. పెట్టి చక్కగా గరిక ఉంటుంది కదండి, పూజ చేసుకోవాలండి. పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఆచమనం చేసుకొని 3 సార్లు తాగాలి. మనం 3 సార్లు తాగి 4వసారి వేరే గిన్నె తీసుకొని గిన్నెలోకి నీళ్ళు వదలాలండి. దీపాలు వెలిగించిన తర్వాత మనం శుభ్రంగా ఆచమనం చేసుకున్నాక చక్కగా ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా చేతులు తుడుచుకోవాలండి. చేతులు తుడుచుకొని ఒక వేరే చెమ్ములోకి మంచి వాటర్ పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు వేసుకొని గంగాదేవిని ఆవాహనం చేసుకొని ఆ తర్వాత చక్కగా దేవుళ్ళందరి మీద చల్లుకోవాలండి. అందరినీ ఆవాహనించుకోవాలి. ఆవాహనం చేసుకొని చక్కగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆవాహనించుకోవాలండి. వచ్చి కూర్చున్నట్టుగానే ఆ గణేశుడు వచ్చి మన పూజా రూములో కూర్చున్నట్టుగానే మనం అనుకోవాలండి. దీపాల దగ్గర అక్షంతలు వేసి దీపాలు మనం ఎన్ని వెలిగించుకుంటామో అన్ని దీపాల దగ్గర అక్షంతలు వేసుకోవాలండి. తర్వాత అగరబత్తులు చూయించుకోవాలి. గణేషునికి ఆహ్వానించుకొని గంధం పెట్టి కుంకుమ పెట్టాలండి. మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలండి. ఏది చేసినా సరే ఒక నమ్మకంతో చేసుకోవాలి. గంధం పెట్టి కుంకుమ అలంకరించుకోవాలి గణేషునికి. ఆ శ్వేతాద్రి గణేశుడు అండి. కంపల్సరీగా ఈ శ్వేతాద్రి గణేషుడిని పెట్టుకోవాలన్నమాట. ఈ పూజలో ఉంటే పెట్టుకోండి, లేకుంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. ఫోటో ఉండేవాళ్ళు ఫోటో పెట్టుకోవచ్చు, విగ్రహం ఉండేవాళ్ళు విగ్రహం పెట్టుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. అదే ఉండాలి అని లేదు. తర్వాత అగరబత్తీలు వెలిగించుకొని అగరబత్తీలు చూయించుకుందామండి. ఆయన కూర్చున్నారు కదా, వచ్చి మనం సింహాసనం వేసాం కదా, చక్కగా వచ్చి కూర్చున్నారు. కూర్చొని బాగా దేవుడికి ధూపం వేసుకుందామండి. రాగానే ఆయన కూర్చోబెట్టాం కదా, ధూపం వేసుకుందాం. మంచిగా అందరికీ ధూపం వేసుకోవాలండి. ఒక్క పొద్దు ఉండాలండి. పొద్దున్న నుంచి ఏం తినొద్దు, పాలు తాగాలి. పాలు పండ్లు తినాలి. ఉడికిన ఏం తినొద్దు అన్నమాట.
ఉడికిని తినకుండా ఒక్క పొద్దుండి చేసుకోవాలండి. ఉదయం నుంచి ఏం తినొద్దు. మామూలుగా దీపం వెలిగించుకొని పొద్దున్నే ఆ భగవంతునికి దండం పెట్టుకొని ఆ తర్వాత అండి ఇక మనం సాయంకాలం చేసుకోవాలి పూజ. సాయంకాలం గరిక బాగుందండి మా ఇంటి దగ్గర, గరికతో అర్చన చేసుకున్నాను. మా బాబు చేత కూడా గరిక పెట్టించాను అనమాట ఆ భగవంతునికి. కట్టలు కట్టుకొని చక్కగా అండి, ఫోటో కనుక పెద్దది ఉంటే కట్టలు కట్టి చక్కగా గరిక మాల వేసుకోవచ్చండి. అలాగా కొంచెం దొరికినా చాలండి ఆ భగవంతునికి. చక్కగా గరికతోటి అర్చన చేసుకోవాలి. అర్చన అంటే మనకి ఏం చదవటం రాలేదనుకోండి, గణపతి అష్టోత్తరం ఉంటుంది కదా, చదవటం రాలేదనుకో ఓం గం గణపతయే నమః అనుకుంటూ మనం అర్చన చేసుకోవచ్చు. పువ్వులు పెట్టుకోవచ్చు, గరిక గరిక పెట్టుకోవచ్చు. ఎర్రని అక్షంతలు వేసుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు అండి. మనకేం దొరకపోతే దొరికితే మందారాలు పెట్టుకోవచ్చు, సంపంగి పువ్వు పెట్టుకోవచ్చు, కమలం పువ్వు పెట్టవచ్చు, జిలేడి పువ్వులు పెట్టవచ్చు, ఎర్రని పువ్వులు ఏదైనా పెట్టవచ్చండి. నాకు ఈ మందార పువ్వులు దొరకలేదండి, మా చెట్టు కొన్ని వాళ్ళు పుయ్యలేదు. గులాబీలు పెట్టుకున్నాను. తర్వాత మనం ముడుపు కట్టుకుంటాం కదా, ఆ ముడుపుకి అది క్లాత్ తీసుకొచ్చాను కదండి, తెల్లని టవలు కింద ప్లేట్ వేసుకోవాలి. మనం ప్లేట్ వేసి ఆ ప్లేట్ మీద ఈ వస్త్రం వేసుకోవాలి, మనం ముడుపు కట్టుకునే క్లాత్. తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని కొంచెం గంధం వేసి కొంచెం జవాది పౌడర్ వేసుకోవాలండి. తర్వాత 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ 9 గుప్పిళ్ళు కానీ 11 గుప్పిళ్ళు కానీ 21 గుప్పిళ్ళు కానీ వేసుకోవాలి. మన ఇష్టం అన్నమాట. నేను 5 గుప్పిళ్ళు వేసానండి. మొక్కుకోవాలండి, మనం అనుకోవాలన్నమాట. 3 నెలలు చేసుకుంటాము, 5 నెలలు చేసుకుంటాము, 9 నెలలు చేసుకుంటాం, 21 నెలలు చేసుకుంటాం. ఇలా మనకి ఎన్నాళ్ళు చేసుకోవాలనుకుంటామో అన్నాళ్ళు అనుకుంటూ మన మనసులో చక్కగా దండం పెట్టుకోవాలండి. రాసి పోసాం కదా 5 గుప్పిళ్ళు పసుపు కుంకుమ జవాది అక్షంతలు, ఎర్రని అక్షంతలు వేసుకోవాలండి. ఎర్రని అక్షంతలు వేసుకొని ఒక్క పువ్వు పెట్టాలి, ఎక్కువ పెట్టొద్దండి. అది కూడా తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత చక్కగా కడిగి తుడిసినవి అన్నమాట, ఆకులు తమలపాకులు కడిగి తుడిసి ఆరబెట్టుకున్నానండి, తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత 5 వక్కలండి, 5 వక్కలు, 2 ఖర్జూరాలు, 2 పసుపు కొమ్ములు, మొత్తం కలిపితే 9 అయినాయండి. ఆయనకి చూపించి మనకి ముడుపులో పెట్టుకోవాలి. మనం గణేషుని చూపించి ముడుపులో పెట్టుకోవాలండి. తర్వాత 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ పెట్టాలండి. ఒక 2 కాయిన్స్ పెట్టొద్దు. ఒక నోటు 10 రూపీస్ నోట్ ఒకటి, 1 రూపీ కాయిన్ ఒకటి, 2 పెట్టాలండి. అంటే 11 రూపాయలుగా పెట్టాలన్నమాట. ఆ భగవంతుని చూపించి పెట్టానని ముడుపులో ఆ నాయనకు చూపించేసి తర్వాత మనం దండం పెట్టుకోవాలండి. మన మనసులో ఉన్న కోరిక, మనకి పిల్లల చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ వ్యాపారాలకు కానీ బిజినెస్కి కానీ మనకి ఇంట్లో ఈ రుణ బాధలకు కానీ ఎలాంటి బాధలున్నా భగవంతుని చెప్పుకొని మనం ముడుపు అనేది కట్టుకోవాలండి. నేను ఇలాంటిది ఏదన్నా కోరికలు ఇది పోతే చక్కగా నేను 3 నెలలు చేసుకుంటాను స్వామి, 5 నెలలు చేసుకుంటాను స్వామి అని చెప్పుకోవాలండి. చక్కగా అది ఎటు మనకి బియ్యం బయటికి రాకుండా మొత్తం చక్కగా బాగా కట్టుకోవాలండి. కట్టి దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం అదంతా పెట్టేసిన తర్వాత మనము ఆ ముడుపు ఏం చేయాలంటే వేరే కవర్లో పెట్టేసి దేవుడి రూమ్లోనే ఒక పక్కన పెట్టుకోవాలండి. పైన మనకి దేవుడి సామాను భద్రపరచుకునేది ఉంటుంది కదా షెల్ఫ్లు, ఆ షెల్ఫ్లోనే ఒక బుట్టలో పెట్టుకోవాలన్నమాట. చక్కగా ఏం తగలకుండా నీట్గా అంటుముట్టు ఏం తగలకుండా పెట్టుకోవాలండి. నైవేద్యం పెట్టేసి మనం పంచహారతి ఇవ్వాలండి. పంచహారతి అంటే గణేషునికి చాలా ఇష్టము, పంచహారతి ఇవ్వాలన్నమాట. ఆ ముడుపుకి పసుపు కొంచెం గంధం పెట్టి కొంచెమే పెట్టాలండి, తడి కాకుండా గంధం పెట్టేసి బొట్టు పెట్టుకొని పైన పువ్వు పెట్టి అక్కడ దీపం
ధూపం వేసుకోవాలండి. మళ్ళా కర్పూర హారతి ఇవ్వాలన్నమాట ఆయనకి. కర్పూర హారతి ఇచ్చి తర్వాత ధూపం వేసుకోవాలండి భగవంతునికి. ధూపం వేసుకొని చూడండి ఎంత బాగా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని మంచిగా బాగుంటుంది అన్నమాట. మనకి పిల్లలకి మనకి అందరికీ హారతి ఇచ్చేసి ముడుపుకు కూడా హారతి ఇవ్వాలండి. ఇచ్చి చక్కగా మంత్ర పుష్పం చెప్పుకోవాలన్నమాట. కొన్ని అక్షంతలు ఒక పుష్పం తీసుకొని మనం ఏం కోరుకున్నామో కోరిక అది చెప్పుకోవాలన్నమాట ఆయనకి. చెప్పి ఆయన దగ్గర పెట్టిన తర్వాత క్షమా ప్రార్థన ఉంటుంది కదా, అట్లా క్షమించండి అని చెప్పేసి కొన్ని అక్షంతలు తీసుకొని ఏ పూజలు ఎలాంటి తప్పులు చేసినా ఏది చేసినా నన్ను క్షమించు తండ్రి భగవంతుడా అని చెప్పేసి ఆయనకి దండం పెట్టుకొని ఆ అక్షంతలు కూడా ఆయన దగ్గర పాదాల దగ్గర వదలాలండి. తర్వాత చక్కగా మనస్ఫూర్తిగా మొక్కుకోవాలండి, మనస్ఫూర్తిగా. తర్వాత అవన్నీ తీసేసి వస్త్రం వేసుకున్నానండి. వస్త్రం వేసాను. అవన్నీ తీసి తర్వాత అవన్నీ దేవుడికి మనం గరికి పెట్టాం కదా జిలేడి ఆకులు, అవన్నీ నీళ్ళల్లో వదిలి రావాలండి. ఎక్కడన్నా మీకు దగ్గరలో నీళ్ళు ఉంటే చిన్నగా అక్కడ వదిలేసి రండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం 8:30కో ఏమో టైం ఉందండి ఈరోజు. 8:30 తర్వాత మనం భోజనం చేయాలన్నమాట. అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళేసి చంద్రుడి దగ్గరికి, చంద్రుడు కనపడితే ఆయన చూసి కొంచెం గరిక ఎర్ర నక్షంతలు తీసుకెళ్ళి ఆయన దండం పెట్టుకొని పైన బిల్డింగ్ పైన అన్నమాట దండం పెట్టుకొని అక్కడ అక్షంతలు ఆర్గ్యం ఇవ్వాలన్నమాట. ఆర్గ్యం వదిలేసేసి మనం కిందకు వచ్చి అప్పుడు మనం అన్నం తినాలండి. అప్పుడు దాకా తినకూడదు. ఫస్ట్ గణేశుని టెంపుల్కి వెళ్ళి రావాలండి. మనకి ఇంట్లో ఈ ముడుపు కట్టుకొని పూజ అయిపోగానే గణేశుని టెంపుల్కి వెళ్ళేసి వచ్చి అక్కడ 5 చుట్లు కానీ 9 చుట్లు కానీ 21 చుట్టు కానీ గణేశుని చుట్టూ గుడి చుట్టూ తిరగాలండి. తిరిగేసి తర్వాత ఇంటికి వచ్చేసి అప్పుడు మనం భోజనం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి పూజ అయిపోగానే 8:30కి పైకి వెళ్ళేసి ఆర్గ్యం వదిలేసి రావాలి చంద్రుడి దగ్గర. మనం తీసుకెళ్ళిన ప్రసాదాలు కూడా ఆ చంద్రోదయం పడే దగ్గర పెట్టాలన్నమాట. ఒక 5 నిమిషాలు పెట్టండి. తర్వాత మనం తినాలి. ఆ ప్రసాదాలు లడ్డు బెల్లము ఇవన్నీ పెట్టుకున్నాం కదా, అవన్నీ మనం పిల్లలకి తర్వాత చంద్రుని కిరణాలు పడ్డాక అప్పుడు మనము మన పిల్లలు ప్రసాదంగా తీసుకోవాలండి. అట్లా చాలా మంచిదన్నమాట. ఆ ముడుపు తీసుకెళ్ళి మనం ఈరోజు తీయొద్దండి. రేపొద్దున మళ్ళీ స్నానం చేసుకొని అగరబత్తీలు వెలిగించి అప్పుడు ఆ ముడుపు తీసేసి పైన భద్రపరచుకోవాలి. మళ్ళీ వచ్చే నెలలో ఇదే సమయానికి వచ్చే నెలలో సంకట చతుర్దశి రోజు ఆ ముడుపుని పెట్టుకొని మళ్ళీ భగవంతుడా నీకు గురి చేస్తున్నావు నాయన, మేము ముడుపు కట్టుకున్నాము, ఈ ముడుపుని చల్లగా చూసి మా కోరికను తీర్చునాయన అని చెప్పేసి దండం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. నచ్చిందా మీకు? కలశం పెట్టుకున్నాను చక్కగా. ఈరోజు పూజ నాకు మనశ్శాంతిగా అయిందండి. మంచిగా చేసుకున్నాను. ఓకేనా? ఉంటానండి. బాయ్. ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ. నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.